వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మనందరికీ తెలుసండి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్యలకి ఏదైనా ఇబ్బంది కలిగితే 498A కేసు, గతంలో అది ఐపీసీ 498A, ఇప్పుడు 85 బహుశా, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఈ కేసెస్ని మిస్యూజ్ చేస్తాం కూడా చాలా జరిగింది. రీసెంట్గా దీని మీద సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇస్తాం జరిగింది. దాని గురించి మనం తెలుసుకుందాము. చెప్పండి మేడం. సార్, రూపాలీదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ దాంట్లో ఏదైతే 498A కేసు ఇష్టానుసారము హస్బెండ్ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు, ఇది ఎలా మెయింటైనబుల్ అనే క్వశ్చన్ ఒకటి ఎరేజ్ అయింది సార్. దాని గురించి సుప్రీంకోర్టు ఏమనిందనంటే, అసలు క్రూయల్టీ అనేది మెయిన్ కాన్సెప్ట్ 498Aలో. సో ఈ క్రూయల్టీ అనేది ఇట్ మే బి ఫిజికల్ ఆర్ మెంటల్. నిజంగా ఫిజికల్ అండ్ మెంటల్ క్రూయల్టీ వల్ల ఒకవేళ ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, హస్బెండ్ ఇంట్లోంచి, అత్తగారి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఎట్ లాస్ట్ ఫైనల్ ఆపర్చునిటీ విజిటింగ్ దేర్ పేరెంట్స్, తల్లిగారింటికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్దో ఫిజికల్ క్రూయల్టీ ఉండకపోయినా కానీ మెంటల్ క్రూయల్టీ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కానీ, త్రూ ఫోన్ కాల్స్ కానీ, తను ఏదైతే సైకలాజికల్ డిస్ట్రెస్ అక్కడ అనుభవించిందో అది క్యారీ అవుతూనే ఉంటుంది. అది కంటిన్యూయింగ్ అఫెన్స్ లాగా. కరెక్ట్. సో ఆబ్వియస్లీ ఏదైతే తను ఇక్కడ తల్లిగారి ఇంట్లోంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి కంప్లైంట్ రేజ్ చేయడము, అక్కడ జ్యూరిస్డిక్షన్ రాదు అనడం కరెక్ట్ కాదు. సో కాజ్ ఆఫ్ యాక్షన్ అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. బికాస్ తను అక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు ఫోన్ కాల్స్ మీద, లేకపోతే మానసిక ఆందోళన, వేదన, మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఆమె అప్పుడు తల్లిగారి ఇంట్లో ఉంటారు కాబట్టి అది జ్యూరిస్డిక్షన్ తీసుకుని అక్కడి నుంచి కూడా కేసు వేస్తాను, తప్పేం లేదని సుప్రీంకోర్టు చెప్తాం జరిగింది. చూసారు కదా, ఇలాంటి లీగల్ నాలెడ్జ్ మీకు పెరగాలంటే, మీకు తెలిసిన వాళ్ళకు కూడా, మీకు బాగా ఇష్టమైన వాళ్ళకు కూడా మీరు లీగల్ నాలెడ్జ్ పెంచాలంటే దయచేసి ఇలాంటి లీగల్ నాలెడ్జ్ ఎపిసోడ్స్ మేము ఏదైతే చేస్తున్నామో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.